బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టారు. దాన్ని బట్టి మీ అందరి మనసుల్లో ఉండే వ్యక్తి పీతాని సత్యనారాయణ గారు. నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేలు మీకు అందుబాటులో ఉన్నారా లేదా, అదే మాదిరిగా మీకు ఆమోదయోగ్యం అవునా కాదో కూడా టెస్ట్ చేస్తున్నా. అందుకని ఆయనే చెప్పాడు, మమ్మల్ని గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తారని. ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలందరినీ కూడా సరైన మార్గంలో నడిపించి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మీరు నాకు అప్పచెప్పారు. ఇప్పుడు రెండో బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, ఆయన కూడా ఎప్పుడు కూడా బీజేపీకి చాలా గట్టిగా పనిచేశాడు. అందుకే ఆయన సేవలు గుర్తుపెట్టుకొని ఎంపీ ఇవ్వడమే కాకుండా డబల్ జాక్పాట్ మంత్రిగా కూడా ఇచ్చారు ఆయనకు. ఇప్పుడు ఆయన ఇక్కడుండి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకో పక్కన రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన ఆధ్వర్యంలోనే మీకు ఇవన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇంకొక పక్క గొట్టిపాటి రవికుమార్ గారు, పవర్ మినిస్టర్, రాబోయే రోజుల్లో మీకు కరెంటు ఛార్జీలు ఇమీడియట్గా తగ్గించలేము, అప్పులు చేశారు కాబట్టి. కానీ నాణ్యమైన పవరు, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు మెరుగైన కరెంట్ అందించే బాధ్యత గొట్టిపాటి రవికుమార్ తీసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే నిమ్మల రామానాయుడు, నిమ్మల రామానాయుడు మీరు చూస్తే మామూలు ఎన్ని పదవులు వచ్చినా ఎల్లో షర్ట్ మాత్రం వదిలిపెట్టాడు. పెళ్ళప్పుడు కూడా ఎల్లో షర్టే ఉంటుంది. రెండోది సైకిల్ కూడా వదిలిపెట్టాడు. ఎక్కడికి పోవాలన్నా, కారులో పోయే అవకాశం ఉన్నా సైకిల్ మీద తిరుగుతూ సామాన్య ప్రజల్లో ఒక్కడుగా నిరంతరం పనిచేస్తున్నటువంటి రామానాయుడు గారు, ఆయనకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాం. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఆయన చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అప్పచెప్పాం. ఇక్కడే ఎమ్మెల్యే పక్క నరసాపురం ఎమ్మెల్యే గౌరవనీయులు బొమ్మిడి నారాయణ నాయక్ గారు ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు. మన జనసేన పార్టీ నుంచి వచ్చారు. వారు కూడా రాత్రింబగళ్ళు పనిచేస్తారు. వాడికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. అదే మరి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. గౌరవ శాసనసభ్యులందరికీ, చైర్మన్లు ఉన్నారు. చైర్మన్లందరికీ,